మీరు కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడండి అని అడగండి. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మీ పాదములకు మొక్కి స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాం తండ్రి. మీ దాసుడు రాయుడు దాసు నాన్నగారిని బట్టి వందనాలు. మీ దాసురాలు అమ్మగారిని బట్టి వందనాలు. మీ దాసునికి అనుగ్రహించిన కుమారులు కుమార్తె వారి కుటుంబాలను బట్టి వందనాలు. ప్రభువా, బాబు జోషువాను బట్టి స్తోత్రములు. ఇక్కడ ఈ స్థలములో తండ్రి బాబు మీ సేవ చేయుటకు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనములు. వారికి దయచేసిన 2 కుమారులను బట్టి వందనాలు. మీరు అనుగ్రహించిన మందిరము, సంఘము, పరిచర్యను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, మీ దాసుడు రాయుడు దాస్ గారికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు. మీ దాసురాలు ప్రియ అమ్మను మీరెంతో స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దూరం నుండి మీ సేవకులను పలు స్థలముల నుండి తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. మీ సేవకులను అందరినీ చూడటానికి మీరిచ్చిన మహాకృపకై వందనాలు. మీ వాక్య దర్శనము దయచేయనాయన. మీ వాక్యముతో నన్ను మమ్మలను దర్శించండి. మీ ఉద్దేశమును గ్రహించుటకు సహాయం చేయండి. దీన సేవకుడినైన నన్ను మీ బలిపీఠం మీద నన్ను దహించండి ప్రభువా. మీ స్వరమే వినడానికి సహాయం చేయండి. మీ దివ్యమైన స్వరూపమునే చూస్తానికి సహాయం చేయండి. మీరు తప్ప ఇంకెవరు కనపడకుండా సహాయం చేయండి. మీ ఘనమైన నామమే అత్యున్నతంగా హెచ్చించబడటానికి సహాయం చేయండి ప్రభువా. నా మట్టుకు నేను మీ సన్నిధిలో అల్పుడినని ఒప్పుకొనుచూ ఉన్నాను. నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను ప్రభువా. మీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభువా. మీ యొక్క సింహాసనం నుండి నీ ప్రజలందరితో మాట్లాడండి. ఒక్కొక్కరి హృదయంలో ఒక లోతైన భారము దయచేయను. లోతైన అగ్ని మంటను దయచేయను ప్రభువా. మీ చిత్తమైతే ఈ స్థలంలో గొప్ప ప్రార్థనా ఉద్యమము ప్రారంభించబడుటకు సహాయం చేయండి. మీ దాసులను దర్శించండి. దాసుడు బాబు జోషువాని దర్శించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి. మీ పరిశుద్ధ నామమును అత్యున్నతముగా హెచ్చించుకోండి. ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ మధ్యలో ఉండటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. యేస్కేలు గ్రంథం దయచేసి చూడండి. 22వ అధ్యాయం 31వ వచనం మరలా ఒకసారి చదువుదాం.
ఆ, ఆకారమును చుట్టపరచుటకును మొదలైన సౌదుల్లో నిలుచుటకును ఆ. తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. కావున చాలు నాయన, థ్యాంక్ యూ. దానియేలు గ్రంథం కూడా చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 1-2 వచనాలు. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించుకుని. చదవండి. మనస్సును నిబ్బరం చేసుకుని. నేను వాస్తవానికి దేవుని సేవకుడు దానియేలు జీవితంలో ఉన్న, దానియేలు గ్రంథములో ఉన్న 3 ప్రార్థనలు నేను మీకు చెప్తాను. 3 గ్రేట్ ప్రేయర్స్ ఆఫ్ డానియల్. దానియేలు గ్రంథములో ఉన్న 3 గొప్ప ప్రార్థనలు. అది చెప్పకముందు యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్న ఈ వాక్య భాగాన్ని మీకు కొంచెం వివరించి నేను ముందుకు వెళతాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. ఈ అధ్యాయములో ఈ వాక్య భాగములోనికి వెళ్ళకముందు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేటి దేశము యొక్క పరిస్థితి ఏమిటి? ద కండిషన్ ఆఫ్ ద నేషన్. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద నేషన్ టుడే? ఈరోజు దేశము యొక్క పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది? ఇంకొంచెం వెనక్కి వెళితే నేటి ప్రపంచం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఆ తర్వాత ఇంకొంచెం వివరంగా మనం ఆలోచిస్తే నేటి సంఘము యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? నేటి దేవుని సేవకుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఇది మీరు ఒక్క నిమిషం ఆలోచించాలని కోరుతున్నాను. నేటి ప్రపంచం యొక్క పరిస్థితి భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. మనందరం భయంకరంగా ఏడవలసిన దినాల్లో ఉన్నాం. ప్రపంచం యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. విజయవాడలో కని విని ఎరుగనంతగా భయంకరమైన వరదలు వచ్చినాయి. మీరు పేపర్లో న్యూస్లో చూస్తుంటారు కదా. మరి ఒకవైపు ఒక ప్రాంతం చాలా భయంకరంగా మునిగిపోయింది. చాలామంది సేవకులు అల్లకొల్లోలం అయిపోయారు. కొన్ని ఆర్తనాదాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆదివారం ఉదయం సడన్గా కొన్ని గంటల వ్యవధిలోనే గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది పరిస్థితి. చాలామంది భయంకరం. నేను గత మొన్నటి దినాన నేను సోమవారం ఫ్రీగా ఉన్నాను. చాలామందిని దర్శించడానికి వెళితే ఒక పాస్టర్ గారు చాలా భయంకరంగా ఏడ్చాడు. పైకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి ఏమీ లేదంటే ఏమీ లేదు. బేసిన్ డాబా పైన పెట్టి వర్షపు నీళ్ళు వస్తే అది కొంచెం కాసుకొని తాగారంట. మళ్ళీ ఎక్కువ తాగుతుంటే ఎక్కువ తాగబాకరా, నీళ్ళు అయిపోతాయి అని పిల్లలతో చెప్పారంట. ఆ ఘోరమైన స్థితి చెప్తుంటే చాలా దుఃఖం వేస్తుంది. చాలామంది సేవకులు కూడా చనిపోయారు. కొన్ని మందిరాలు పాడైపోయినాయి.
చాలా భయంకరమైన పరిస్థితి. అది ఇట్లా ఉంటే ప్రస్తుతం మియన్మార్లో భయంకరమైన వరదలు, దాదాపు 270 మందికి పైగా చనిపోయారట. అది న్యూస్లో వచ్చిన వార్త. ఇంకా ఎంతోమంది గల్లంతయ్యారట. న్యూస్లోనే 270 మంది అంటే ఇక మీరు ఊహించవచ్చు. అది అలా ఉంటే చైనాలో భయంకరమైన తుఫాను, ఆ గాలికి కార్లు సైతం తెల్ల కాగితాలలాగా ఎగిరిపోయినాయి అంట. మనుషులు కూడా వద్దు, ఇది బెస్ట్. ఆ విధంగా చాలా భయంకరమైన పరిస్థితి. అదే అట్లా ఉంటే తైవాన్, ఇంకా ప్రపంచంలో పలు స్థలాల్లో ఘోరమైన వరదలు, మొత్తం నీటి మట్టం అయిపోయినాయి. కొన్ని వందల వేల మంది చనిపోయారు. ఇది ఇట్లా ఉంటే ఇస్రాయేల్ హమాస్ యుద్ధం, అదలా ఉంటే ముస్లిం దేశాల్లో భయంకరమైన పరిస్థితి, అదలా ఉంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం చాలా భయంకరం. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉంది. ఆయన ద్వారము యొద్దనే ఉన్నాడు. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, కొంచెం బిగ్గరగా చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. థ్యాంక్స్ అండి. నేను ఈ వచనాలు చెప్తూ ఉంటాను. ఇందులో 2వ వచనం చూడండి. 2వ వచనం ప్రపంచ పరిస్థితిని చూపిస్తూ ఉన్న వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. మొదటి వచనము దేవుని ప్రజలకు దేవుడిస్తున్న పిలుపు. 2వ వచనము ప్రపంచం యొక్క పరిస్థితి. మొదటి వచనము లెమ్మో ఎరైజ్ అండ్ షైన్, తేజరిల్లుము. మొదటి వచనం దేవుని యొక్క పిలుపు. 2వ వచనము ప్రపంచ పరిస్థితి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఆ తర్వాత కటిక చీకటి జనములను కమ్ముచున్నది. డీప్ డార్క్నెస్. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. చాలా ఘోరంగా ఉంది. కటిక చీకటి జనాల్ని కమ్ముతుంది. ఇక ప్రపంచ నాశనము ఎంతో దూరం లేదు అన్నంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇది నేటి ప్రపంచం యొక్క ఘోరమైన స్థితి. మీకు అర్థమైందనుకుంటా. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద వరల్డ్. ఒక్కసారి చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనయు కలుగును. చూసారా? గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. అది చివరి వచనంలో ప్రపంచం యొక్క పరిస్థితి ఆ వచనంలో స్పష్టంగా కనబడుతుంది. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును కమ్ముకుంటూ వస్తుంది. దుస్సహమైనటువంటి వేదన. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడుదురు. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. ఇంకొంచెం లోపలికైనా నేటి సంఘం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద చర్చ్? సంఘము దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నారు అన్న తృప్తి ఉందా ఈ రోజున? సంఘములో ప్రభు బిడ్డలు నమ్మకంగా ఉన్నారని తృప్తి ఉందా? అది 2వది. 3వది, దేవుని సేవకుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? సేవకులు నమ్మకంగా ఉన్నారు అన్న తృప్తి ఏమైనా ఉన్నదా? లేదు. సేవకుల మధ్యలో దేవుని ప్రేమ
దేవుని సమాధానం ఉన్నదన్న తృప్తి ఉందా? అది అస్సలు కనపడట్లేదు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్స్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది, కానీ యూనిటీ ఏమాత్రం. మంచి సంఘాలు, ప్రార్థించే సంఘాలు, బాగా వాక్యం చెప్పే సంఘాలు విచ్ఛిన్నమైపోవటం చూస్తున్నాం. కారణం ఏమిటి? వాట్ ఈస్ ద కాజ్? ఈ రోజున సంఘము, దేవుని సేవకులు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నారని చెప్పగలమా? లేక పతనమైపోతున్నారని చెప్పగలమా? స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏమైపోతున్నాయి? పతనమైపోతున్నాయి కదా. ఒకరినొకరు విమర్శించుకునే భయంకరమైన రోజుల్లో ఉన్నామేమో. ఒకరికి ఒకరు కన్నీటితో ప్రార్థించే స్థితి కన్నా ఒకరినొకరు విమర్శించుకునేటువంటి ఘోరమైన స్థితి ఉన్నదేమో అన్నంత భయం ఉంది కదా. ఒకరి పట్ల ఒకరికి ఉండవలసినటువంటి ఆ దేవుని ప్రేమ కరువైపోతుందేమో కదా. ఇలాంటి దినాల్లో ఉన్నాం. ఇలాంటి దినాలలో నేను కొంచెం వివరిస్తూ చెప్తూ ఉన్నాను. దైవ సేవకుడా, నీ బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది నా వర్తమానం. దేవుని సేవకురాలా, నీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏమిటి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? దేవుని పిలుపునకు స్పందిస్తున్న మన యొక్క బాధ్యత ఏమిటి? ఇది నా హృదయంలో ఉన్న వేదన. నేను మిమ్మల్ని చాలా లోపలికి తీసుకుని వస్తాను. 22వ అధ్యాయం చూడండి. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం. 22వ అధ్యాయము 30వ వచనము ఈ ఉద్యమానికి, వేకప్ ఇండియా ఉద్యమానికి మూలవాక్యము, కీవర్డ్స్. ఈ వచనము ప్లస్ 2వ దినవృత్తాంతములు 7:14. ఆ వచనం మీ అందరికీ కంటతే. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచి నన్ను వెదకిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అది మూలవాక్యం. ఈ 2 వాక్యాలు మూలవాక్యం. చూడండి, 22వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం చదువుతుంటే మీకు ఎట్లా ఉంది? ఆ 30వ వచనం మీరు అట్లాగే చూడండి. 1 నిమిషం చూడండి, చదవద్దు, అట్లాగే చూడండి. అందులో ఒక్కడైనను కనపడలేదు. ఆ మాట చూడండి, ఒక్కడైనను కనపడలేదు. ఆ మాట ఎలా ఉంది మీకు? కొంచెం ఏడవాలనిపించట్లా? దేవునికి ఒక్కడు కూడా కనపడలేదట. బండ సందుల్లో నిలబడగలిగేవారు ఒక్కడు కూడా లేడట. దేవుని ఎదుట ఉగ్రతను ఆపుటకై నిలుచుండగలిగిన వాడు ఒక్కడు కూడా లేడట. దెర్ ఇస్ నో వన్. చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప ప్రసంగికులు ఉన్నారు, గొప్ప గొప్ప వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు, చాలా తెలివిగా వాక్యాన్ని బోధించగలిగినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు. అయితే బండ సందుల్లో నిలబడేవారు ఉన్నారా? దేశము కొరకై కన్నీరు కార్చగలిగేవారు ఉన్నారా? నశించిపోయే ప్రజల కొరకైన భారముతో విలపించగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఇది దేవుని యొక్క అన్వేషణ. దేవుడు వెతుకుతున్నాడు.
ఇక్కడ ఈ మాట ఎంత భయంకరంగా ఉందంటే, ఎంత విచారించినా ఒక్కడైనను కనపడలేదు. దేవుడు ఎంత విచారించినప్పటికీ చెప్పండి, ఒక్కడు కూడా కనపడలేదట. దేవునికే ఒక్కడు కనపడలేదు, ఇంకెట్లా ఉంటుంది? ఇది విచారకరం. చూడండి దయచేసి, నేను ఇక్కడ ఈ వివరాల్లోకి వస్తాను. ఈ వాక్యములో 22వ వచనం నుండి చూడండి. ఇక్కడ దేశములో 4 గ్రూప్స్ ఆఫ్ ప్రజలు ఉన్నారు. వీళ్ళు దేశములో ముఖ్యమైన వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. చూడండి 23వ వచనము నుండి చదువు. ఇలాగ సెలవిచ్చెను, నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు. చదువు. అక్కడ 4 గ్రూప్స్ ఆఫ్ నాయకులు ఉన్నారు. మొదటిది ప్రవక్తలు, 2 యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, 2 మూడవది అధిపతులు, మళ్ళీ 4వది దేవుని సేవకుల గురించి చెప్తాడు. ఈ 4 స్టెప్స్ ఆఫ్ లీడర్షిప్ ఫెయిల్ అయిపోయింది. దేశానికి ఆధారం ఎవరో తెలుసా? దేవుని సేవకులు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇశ్రాయేలు దేశములో ప్రాముఖ్యంగా దేశానికి మూల స్తంభాలుగా నిలబడవలసింది ఎవరయ్యా అంటే దేవుని సేవకులు, ప్రవక్తలు. ప్రవక్త ఏం చేయాలి? తప్పును ఖండించాలి, పాపమును గట్టిగా ఖండించాలి. అయితే ఆ ఖండించేవారు లేరు. వాళ్ళు నడవలసిన మార్గమును బోధించాలి. ప్రవక్తలు ఫెయిల్ అయిపోయారు. ప్రాఫిట్స్ దే హ్యావ్ ఫెయిల్. వారు సోదగాండ్రై అబద్ధపు దర్శనాలు చెప్తూ ఉన్నారు. అది జైస్కేల్ చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత ధర్మశాస్త్రోపదేశకుల సంగతి మాట్లాడతాడు. 26వ వచనం. రెండవ లీడర్షిప్ యాజకులు. మొదటిది ప్రవక్తలు, 2 యాజకులు, 3 ధర్మశాస్త్రోపదేశకులు, 4 అధిపతులు, లీడర్స్. ఓకే, చదవండి అయ్యా. కొంచెం బిగ్గరగా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధత, హోలీనెస్ స్టాండర్డ్ని పతనం చేస్తున్నారు. స్పిరిచువల్ స్టాండర్డ్ డౌన్ అయిపోయింది. ఏది పరిశుద్ధమైనదో ఏది అపవిత్రమైనదో ప్రజలు తెలుసుకోకుండా అయిపోయారు. ఏమైపోయారు? ప్రజలు భక్తి జీవితం పలచబడిపోయింది, లోకముతో రాజీ అయిపోయింది. 2వ లీడర్షిప్ యాజకులు ఫెయిల్ అయిపోయారు. తర్వాత చదువునైనా అధిపతులు ఎట్లా ఉన్నారు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన లీడర్స్ ఏమయ్యారు? నాయకులు ఏమయ్యారు? వారు లంచము పుచ్చుకొని ఉన్నారు. దేశము భయంకరమైన పరిస్థితి. ఆత్మీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ నాయకత్వం పతనమైపోయింది. ద లీడర్షిప్ వాస్ ఫెయిల్ డౌన్. ఈ సమయంలో దేవుడు దేశాన్ని నాశనం చేయటానికి వస్తున్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు. ద హోల్ నేషన్ ఈ రోజున ఏమైపోయింది? ఫిల్డ్ విత్ సిన్, అన్క్లీన్నెస్, అపవిత్రతతో నిండిపోయింది. కొంచెము మీకు వాక్యం చెప్పాలంటారా? నేను మీకు వాక్యం చెప్పేంత గొప్పవాడిని ఏం కాను, చిన్నవాడిని. మీ ముందు నిలబడి కొంచెం ఏడిసి కూర్చుంటే చాలు, నా ప్రసంగం అయిపోయినట్టే.
నేటి పరిస్థితి ఎట్లా ఉంది? ఆత్మీయ జీవితం పతనమైపోయింది. మంచి సంఘాలు, వాక్యం బాగా ఎరిగిన సంఘాలు, అనుకున్న సంఘాలలో ప్రేమ, క్రీస్తు ప్రేమ లేదు. పరిశుద్ధత. ఈ రోజున దేవుని సేవకునికి సమాజంలో విలువ ఉందని చెప్పగలమా? దైవ సేవకునికి సాక్ష్యం ఉన్నదని చెప్పగలమా? ఎట్లా అయిపోయింది ఈ రోజున పరిస్థితి? దేవుడే ఏం చేస్తున్నాడు అంటే, దేవుడే దేశాన్ని పాడు చేయడానికి వస్తున్నాడు. ఈ 30వ వచనం ఏంటంటే, 30వ వచనం ఒకసారి బాగా చూడండి. 30వ వచనాన్ని చూడండి. ఇదేంటంటే యుద్ధము యొక్క స్ట్రాటజీని అనుసరించిన వచనం. దేశాన్ని పాడు చేయడానికి దేవుడు వస్తున్నాడు. ఒక శత్రువు ఒక రాజ్యం మీదకి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, ఆ రాజు చేసే మొదటి పని ఏంటంటే ప్రాకారాన్ని దిట్టపరుస్తాడు. ప్రాకారం స్ట్రాంగ్గా ఉన్నట్లయితే శత్రువు రాజ్యంలోనికి ప్రవేశించడు. ఏమైంది? ఈ దేశం యొక్క ప్రాకారం పడిపోయింది, బద్దలైపోయింది, బండలు బీటు బారినాయి. సో ఇప్పుడు ఎవరు కావాలి? ప్రాకారమును దిట్టపరిచేవారు కావాలి. ఎందుకు? శత్రువు రాకుండా. రెండవది, శత్రువుని ఎక్కడ ఎదుర్కోవాలో తెలుసా? ఆ ప్రాకారం కొన్ని చోట్ల క్రాక్ ఇచ్చి బండలు బద్దలైపోయి ఉంటాయి. ఆ బండ సందులోంచి శత్రువు లోపలికి వస్తాడు. వన్స్ ఆ శత్రువు లోపలికి వచ్చాడంటే దేశం నాశనం అయిపోతుంది. ఆ బండ సందులలో శత్రువు రాకుండా ఏం చేయాలి? నిలబడాలి. శత్రువుని ఎదిరించేవాడు కావాలి. సో దేవునికి 2 పనులు చేసే వ్యక్తి కావాలి. ఒకటి, ప్రాకారమును దిట్టపరిచేవాళ్ళు కావాలి. 2, నిలబడి ధైర్యంగా శత్రువుని ఎదుర్కొనేవాడు కావాలి. అయితే ఏం జరిగింది? ఆ దిట్టపరిచేవాడు లేడు, ఆ వస్తున్న శత్రువుని ఎదుర్కొనేవాడు లేడు. కావున దేర్ఫోర్, అక్కడ చూడండి 31వ వచనం, కావున నా ఉగ్రతను నేనేం చేస్తాను? నా క్రోధమును వారి మీద కుమ్మరిస్తాను. వాళ్ళు మొత్తం నాశనం అయిపోతారు. ఎందుకు? ఒక్కడు కూడా లేనందున. అది నేను మీతో చెప్పిన. అందరూ నాకెళ్ళి చూడండి, అందరి తల్లపై. జోషువా ఉన్నాడా ఇక్కడ? జోషువా కిందకి వెళ్ళాడా? ఈ ఊరికి మీరెవరో తెలుసా? కావలివారు. ఈ ఊళ్ళో ఎవరన్నా చచ్చిపోతే బాధ్యత ఎవరిదో తెలుసా? మీదే. దేవుడు మిమ్మల్ని లెక్కడుగుతాడు. దట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్. వాళ్ళు తమ పాపమును బట్టి చచ్చిపోయినా నువ్వు ప్రార్థన చేస్తే బతుకుండేవాళ్ళేమో. కాబట్టి నువ్వేం చేయలేదు? ప్రార్థన చేయలేదు. కాబట్టి ఆ వ్యక్తి, చచ్చిపోయిన వ్యక్తికి బాధ్యుడు ఎవరు? నీవు. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ఒక్కడైనా. ఇప్పుడు శత్రువుగా ఎవరు వస్తున్నారు? దేవుడే వస్తున్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు. నేను అంటే ఎవరు చెప్పండి? నేనంటే ఎవరు? దేవుడే. దేవుడు పాడు చేయటానికి వస్తున్నాడు అంటే దేశం నాశనం చేయటానికి వస్తున్నాడు. ఎవరైనా నిలబడతారా అని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. మరే ఈ వచనం మీకు అర్థమైందంటారా? నేను ఈ వచనం మీకు అర్థం కావటానికి చెప్తాను. నేను ఎట్లా చెప్తా ఉంటాను ఎప్పుడు. ఒక తండ్రి చాలా కోపంతో వస్తున్నాడంట. చాలా భయంకరమైన కోపంతో వస్తున్నాడు. ఆ కోపం చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఆ కుమారుడు చేయరాని పాపం చేశాడు, చేయరాని నేరం చేశాడు. దొంగతనమో లేదా హత్య, ఇంకా అంతకన్నా ఘోరమైన పాపం చేశాడు. వాడు నాన్న వస్తున్నాడంట, రే నిన్ను చంపేస్తాను రా, నిన్ను నరికేస్తాను రా అంటూ వస్తున్నాడు. ఎవరు? తండ్రి. వస్తూ తన భార్యకి వెళ్ళి చూసి అంటున్నాడంట, అమ్మ ఏంటమ్మా నువ్వు మధ్యలోకి వస్తే ఆగుదామంటే రావట్లేదు ఏంటి అంటున్నాడంట.
మీకు వినపడిందా? కోపంగా నాశనం చేయడానికి వస్తున్న దేవుడు ఏమన్నాడు? అమ్మ నువ్వు వస్తే ఆగుదాం. దేశాన్ని నాశనం చేయడానికి దేవుడు వస్తున్నాడు. సేవకుడు వైపు చూసి, సేవకుడు నువ్వు మధ్యలోకి వస్తే ఆగుదామంటే రావేంటి అంటున్నాడు. అంటే మీకు వినపడుతుందా నా మాట? అంటే దేశం ఎందుకు పాడవుతుంది? నువ్వు మధ్యలోకి రాల. ఒక్కడైనను కనపడ. దెర్ ఇస్ నో వన్. ఒక్కడు. నా వర్తమానం యొక్క సారాంశం ఏంటో తెలుసా? మీరందరూ మంచి బోధకులు. నో ప్రాబ్లం. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ప్రతి సంఘములో ఈ రోజుల్లో ప్రార్థన అవేర్నెస్ పెరిగింది. సంఘాలలో చక్కగా ప్రార్థనలు జరుగుతున్నాయి. సంఘాలలో ఈ రోజుల్లో 40 రోజుల్లో ఉపవాస ప్రార్థనలు పెడతా ఉన్నారు కదా. చాలా సంఘాల్లో 21 రోజుల ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. మీరేమనుకోరుగా? అనుకోరుగా? అసలు నేను నిజంగా ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనలు జరుగుతున్నాయి, జ్ఞానం ఎక్కువైంది. కానీ బండ సందుల్లో నిలబడే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుడు ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో ఆ వ్యక్తిగా నువ్వు ఉండగలవా? ఒక్కడైనను కనపడలేదు. నేను ఆయా స్థలాల్లో ఈ ప్రార్థన ఉద్యమం గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఇదే వచనం మీద చాలా చెప్తూ వచ్చాను. ఒక్కడైనా కనపడలేదు. నేను వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక దైవ సేవకుడు ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఆయన చాలా పెద్ద ఆయన. అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్, దాని డైరెక్టర్. ఆయన నేను వాక్యం చెప్పిన ప్రార్థన చేయడానికి వచ్చి భలే ఏడ్చాడండి. భయంకరంగా ఏడ్చాడు ఆ రోజున. ప్రభువా, ఇంకెప్పుడు ఆ మాట అనొద్దయ్యా, నేనున్నానయ్యా. ఆ మాట ఇంక మేము వినకూడదయ్యా, నేనున్నానయ్యా, మేమున్నామయ్యా. మీరు నిలబడగలరా? మన సేవ అంతా ఒక లెవెల్లో కొనసాగుతూ ఉంది. నా సంఘము, నా పరిచర్య, నా సంఘము విస్తరించాలి, లేక నేను కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మన పరిచర్య ముందుకు సాగుతుంది. నా మందిరము ఇంకొంచెం ఎన్లార్జ్ చేయాలి. కానీ ఇది కాదు. మీరు మరొక కోణంలోకి రావాలని నా ఉద్దేశం. అదేంటంటే, నేను దేశము కొరకు ప్రార్థించాలి. మీరు హయ్యర్ లెవెల్లోకి రావాలి. మా దినాల్లోనే పరిశుద్ధాత్మ ఉంచి వాడిని చూడాలి. దేవుని అగ్ని దిగి రావాలి. నేను నా సంఘము అన్న దర్శనము దాటి మీరు హయ్యర్ లెవెల్లోకి రావాలి. నా దేశం, నా ప్రజలు, నా పట్టణం రక్షణ పొందాలి. మా దినాలలో ఉజ్జీవం చూడాలి. అది ఈ రోజున మీకు ఇచ్చేటువంటి ఒక చిన్న ప్రార్థన పిలుపు, దర్శనం. ఒక్కడైనను కనపడలేదు. దేర్ ఇస్ నో వన్. నేను 7 ఒక్కళ్ళు చెప్తా ఉంటాను. ఒక్కడు 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 ఒక్కడు. దేవుడు కోరుకునే ఒక్కడుగా నువ్వు ఉండగలవా? ఉండటానికి బోళ్ళంత మంది ఉన్నారు బాబోయ్. చాలా గొప్ప జ్ఞానం గలవారు ఉన్నారు, తలాంతులు గలవారు ఉన్నారు. వాళ్ళ కోసం చూడట్లేదు ఆయన. బండ సందులలో నిలబడి ఏడ్చే వారి కోసం చూస్తున్నాడు. ఆ ఒక్కడిగా నీ ఉండగలవా?
7 ఒక్కళ్ళు నేను చెప్పనులేండి, అదంతా ఇప్పుడు యాడ్ చెప్పను. బాబోయ్ టైం ఇప్పటికే చాలా అయింది. నేను 2 ఒక్కళ్ళు చెప్తాను. ఒక్కడు దేర్ ఇస్ వన్, ఒక్కడు. చూడండి, మొదటి ఒక్కడు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరైనా తీసిన వారు కొంచెం బిగ్గరగా త్వరగా. అమ్మోనీయుడైన సంబలుడు, ఆ, అమ్మోనీయుడైన టోబియాను రాజులను ఆ, ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చినని విని ఆ. బహుగా దుఃఖపడి ఒక్కడు వచ్చాడు. ఉండటానికి బోల్డంత మంది ఉన్నారు కదా. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇట్లా అంటారు కదా, వృద్ధులు, ఉండటానికి బోల్డంత మంది ఉన్నారు, కొడుకులు బోల్డంత మంది ఉన్నారు కదూ, కానీ తండ్రిని పలకరించేవాడు లేడు, తండ్రి యొక్క బాధను భరించేవాడు లేడు, తండ్రి యొక్క కన్నీరు తుడగలిగిన వాడు లేడు కదా. ఒక్కడు వచ్చాడు. అబ్బా, ఎవడు ఒక్కడు? ఇశ్రాయేలు కొరకు ఏడ్చే ఒక్కడు, దేశము కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచే ఒక్కడు. మరి దీంట్లోకి వెళ్ళకముందు మీరందరూ పెద్దవాళ్ళు, నో డౌట్ చాలా అనుభవం కలిగిన వారు, అందులో అనుమానం ఏమి లేదు. అయితే నేను ప్రార్థన గురించి కొన్ని మాటలు మీతో చెప్తాను. వాస్తవానికి మా ఫోకస్ ఏంటంటే ప్రార్థన. మా ఫోకస్ అంతా కూడా ప్రార్థన గురించే. చూడండి దయచేసి వచ్చింది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమా 8:26. హలో అమ్మా, నేను వాక్యం చెప్తున్నా, మళ్ళీ చేస్తాను. బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఆశ్చర్యపసక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. మళ్ళా చదువు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఎలాగు ప్రార్థన చేయవలెనో అందరు చెప్పండి. అంటే మనకేం తెలీదు అని ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. ఆయన తనను కూడా కలుపుకొని చెప్తున్నాడు, మనకు తెలియదు. నేను మీతో చెప్పినా మనకి ప్రార్థన చేయటం రాదు. అమ్మ బాబాయ్ మీకు కోపం వచ్చేస్తుంది, బాబాయ్ మీకు ఇంత అనుభవం ఉంటే ఆ మాట అంటావా అంటారేమో. యుక్తముగా అసలు ప్రార్థన అంటే నిర్వచనం ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే అర్థం ఏంటి? నీకెంత ధైర్యం మమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతావా అంటారా? నీకు ఎన్ని గుండెలు అంటారు. నేను కొంచెం ధైర్యం చేసి అడిగేస్తాను. ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడటం, దేవునితో మాట్లాడటం అంటాం. తర్వాత రెండవది దేవునితో సహవాసం చేయుట అంటాము. కరెక్టే ఇవన్నీ. అని ప్రార్థన అంటే 5 నిర్వచనాలు చెప్తాను, మీరు రాసుకోండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనం కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా, కష్టాలు లేనప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా? అంటే ప్రార్థనలో మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి? అది నిజమైన ప్రార్థన కాదు. మీరు ప్రార్థన కొరకు కష్టాలు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే అది నిజమైన ప్రార్థన. తర్వాత ఇంకొకటి, మీరు ఏమనుకోరు కదా, నేను అడిగేస్తాను. అబ్బాయి ఉద్యోగం కోసం ఎక్కువ ప్రార్థన చేస్తావా, అబ్బాయి రక్షణ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తావా? మన ప్రార్థన శరీర సంబంధమైంది అయితే అది నిజమైన ప్రార్థన. అమ్మాయి పెళ్లి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తావా, రక్షణ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తావా? అది నిజమైన ప్రార్థన అసలే కాదు.
ఇద్దరు బ్రదర్స్ వెళ్తున్నారు అనుకోండి, ఇద్దరు కింద పడతారు, కాలు ఇరుగుద్ది, ఇద్దరికి సమానంగా కాలు ఇరుగుద్ది. అందులో ఒకళ్ళు మన తమ్ముడు, ఇంకొకళ్ళు బయటోడు. ఎవరి కోసం ఏడ్చి ప్రార్థన చేస్తాం చెప్పండి? తమ్ముడి కోసం. బయటోడి కోసం ఏదో చేస్తాం కానీ లైట్గా చేస్తాం. అంటే మిమ్మల్ని ప్రార్థనలో ప్రేరేపించింది ఏంటి? శరీరము. అది నిజమైన ప్రార్థన. ప్రార్థనలో ఉండవలసిన 3 మాటలు చెప్తాను, రాసుకోండి. రోమా 8:26-27 ప్రకారం. మొదటిది పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇంగ్లీష్లో ఏమన్నారంటే మోటివేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడాలి, మొదటిది. 2, పరిశుద్ధాత్మ భారము, ద బర్డన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెన్ 3, పరిశుద్ధాత్మ చిత్తము, ద విల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ 3 లేకపోతే అది ప్రార్థన కాదు. నీవు పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడాలి. నేను ఇక్కడ మీకు చాలా విషయాలు చెప్తున్నాను. చూడండి, హన్నా ప్రార్థన చేస్తుంది కదా. హన్నాకి బిడ్డలు లేదు. ఎందుకు ప్రార్థన చేస్తుంది ఆమె? బిడ్డల కొరకు. ఆమెకు ఎందుకు బిడ్డలు లేకపోతే ఏమైంది? మీకు కోపం వచ్చేస్తుంది, నాకు ఇది బిడ్డలు లేకపోతే ఏమైంది అంటారు ఏంటండి? అది బాధ కదా అంటారు. బిడ్డలు లేకపోతే ఏమైంది? అవమానం కదా, అవమానకరం కదా. ఆమె ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుంది? ప్రభా నాకు కొడుకుని అని ప్రార్థన. భగత్ సింగ్ గారు తన పుస్తకంలో ఏం రాస్తారంటే, ఆమె ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడల్లా ప్రభా నాకు కుమారుని అని అడిగేదంట. అడిగితే దేవుడు అనేవాడంట, అమ్మ నాకు కూడా ఒక కొడుకు కావాలి అని అనేవాడంట. మళ్ళా వచ్చి అనేదంట, ప్రభా నాకు ఒక కొడుకు కావాలి. దేవుడు అనేవాడంట, అమ్మ నాకు కూడా కొడుకు లేడు. ఆ ఏలి కొడుకులు 2 ఉన్నారంటే వాళ్ళిద్దరూ భ్రష్టులు అయిపోయారు, నాకు లేదు. ఒకరోజు వచ్చింది, దేవా నాకు ఒక కొడుకుని ఇస్తే ఆ కొడుకు నీకు ఇచ్చేస్తానయ్యా అనిందంట. అప్పుడు దేవుడు ఆమేన్ అన్నాడు. మీకు అర్థమైందా? అంతకుముందు ఎవరి కోసం అడిగింది కొడుకుని? ఇప్పుడు ఎవరి కోసం అడుగుతుంది? మీకు అర్థమైందా? ప్రార్థన అంటే మొదటి అర్థం చెప్తాను, రాసుకోండి. దేవుని భారమును పంచుకునుట, షేరింగ్ ద బర్డన్ ఆఫ్ గాడ్. ఇన్ని కోట్ల మంది నరకానికి వెళ్తున్నారే, వాళ్ళ గురించి కన్నీరు ఉందా మనకి? కోట్ల మంది. మనకి చిన్న అనారోగ్యం వస్తే దాని గురించే దిగులు పడతాం, కానీ ఇన్ని కోట్ల మంది నరకానికి వెళ్తుంటే భారం ఉందా? నేను ఇట్లా అంటాను, హన్నా నువ్వు పిచ్చిదానివి హన్నా, నువ్వు కొడుకు కావాలి కొడుకు కావాలి కొడుకు కావాలి అని మొరపెట్టుకుంటున్నావు. నువ్వు పిచ్చిదానివి, నీ కొడుకు కాదమ్మా, దేవుడు దైవజనుడిని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు పిచ్చిదానివమ్మా, నీ కోసం కొడుకు కావాలనుకుంటున్నావు. దేవుడు ఇశ్రాయేలు జాతి మొత్తానికి ఓ మహా గొప్ప ప్రవక్తని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ మనసు ఎట్లా ఉంది? సంకుచితంగా ఉంది. ప్రార్థనలో నీ మైండ్, హార్ట్ డెవలప్ అవట్లా. నీ హృదయము ఇట్ వాజ్ లిమిటెడ్ టు యువర్ పర్సనల్ నీడ్స్. దేవుని భారాన్ని పంచుకోవట్లా. ఈ దేశము గురించి విశాలమైన, మీరు నమ్ముతారా? మీ ఊరు వస్తుంటే నాకు చాలా దిగులు. మీరు నమ్ముతారా? ఈ ప్రాంతపు ప్రజలు, ఈ తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో ప్రజలు చాలా మంచివాళ్ళు, చాలా మర్యాదస్తులు. ఇతర ప్రాంతాల్లో పోల్చుకుంటే మేము వస్తా రాజమండ్రిలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ చేస్తే అక్కడ మాకు ఆర్డర్ తీసుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా? చాలా పెద్ద ఆయన, చక్కగా నీట్గా డ్రెస్ చేసుకున్నాడు. అయ్యో ఆయన ఏంటి పని చేస్తున్నాడు అని నాకు దుఃఖం వచ్చింది. మరి ఎన్ని సమస్యలతో ఉన్నాడో.
మంచి ప్రజలు, కానీ భయంకరమైన విగ్రహారాధన. ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహారాధన మరి ఎక్కడా లేదు. నేను చెప్పేది కరెక్టేనా? ఎంతో మంచి బిడ్డలు, కానీ ఘోరమైన విగ్రహారాధనకి ఏమైపోయారు? బానిసైపోయారు. వారి పాపాలు మనంగా భావించి ఒప్పుకొని ప్రార్థన చేయగలమా? నేను చాలా కాలం క్రితం ప్రార్థనా ఉద్యమంలో నేను వాక్యం చెప్పడానికి మరి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ప్రార్థన చేయటం కాదు. ఇంకేమన్నాడంటే దేవుడు, ఐఎమ్ సారీ, నేను చెప్పేస్తున్నాను, ప్రార్థన చేయబాక దేవరాజు అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే దేవుడు, అయ్యా కొంచెం, ఇంకా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళిన చోటల్లో ప్రార్థన చేయొద్దని చెప్పు అన్నాడు. నేను మీకేం చెప్తానంటే, ప్రార్థన చేయబాకండి. ఈ మాట విచిత్రంగా లేదు. ఎందుకో తెలుసా? మన ప్రార్థనలు ఏం చేస్తామంటే దేవునికి కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉంటాం. ప్రభా ఇది ఎట్లా చేస్తే ఎలా ఉంటుంది అంటారు. ప్రభా ఈ ఐడియా బాగుందా అంటాం, దేవునికి సలహాలు. ఇంకా మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థనలో పక్కన వాళ్ళకి కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చేస్తాం. ప్రభా వాడు చూడు ఎట్లా చేశాడో అని. ఇంకేం చేస్తాం? ప్రార్థనలో పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఏదైనా పాయింట్లు తక్కువైతే ఆ పాయింట్లు ప్రార్థనలో కవర్ చేస్తాం, చిన్న ప్రసంగం. ఏమై కరెక్ట్? మరే మన ప్రార్థన విని దేవుడు విసిగిపెట్టేసి, దేవుడు నాతో చెప్పిన విషయం చెప్పిన, ప్రార్థన చేయబాక దేవరాజు, పశ్చాత్తాపడటం మొదలుపెట్టి. నెహెమ్యా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆయన చేసిన మొదటి పని ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. నెహెమ్యా 1:6. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఇది నేను మీతో చెప్పనా? మన చిన్న ఊరు రామచంద్రపురంలో ఉన్న వారి పాపాలు మన మీద వేసుకొని ఒప్పుకోగలమా? దీన్ని ఏమన్నారంటే ఎటోన్మెంటల్ ప్రేయర్, ప్రాయచిత్తపు ప్రార్థన, ఎటోన్మెంటల్ రిపెంటెన్స్. నేను ఏం చేశానంటే, ఇందాక మా సహోదరులు దేవుని సేవకుడు సురేష్ గారు 7 ప్రార్థన అంశాలు చెప్పాడు. ఇది మేము వేకప్ ఇండియాలో చేస్తున్న ప్రార్థన. మొదటిది, దేశం యొక్క పాపాలు మన మీద వేసి ఒప్పుకోవటం. ప్రభా మా దేశం, నాతో చెప్పండి మాట, మీకు విరోధముగా పాపము చేసిన భారతీయుల పాపమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారమును పాపము చేసి ఉన్నాను. నెహెమ్యా ఆయన ఈ యెరూషలేము కొరకు ప్రార్థన చేయకముందు ఇశ్రాయేలీయుల పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరేది. దీన్ని ఏమన్నారంటే ఎటోన్మెంటల్ రిపెంటెన్స్. చూడండి, ఒక సహోదరుడు తప్పు చేస్తే వాడిని తిట్టి తరవటం చాలా ఈజీ, చాలా సులువు. అది అతని యొక్క పాపం మనదిగా భావించి ఒప్పుకొని ప్రార్థన చేయటం అది కష్టం. అది చేసిన నాడు ఉజ్జీవాన్ని చూడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ముఖ్యమైన విషయం. ఒప్పుకోగలమా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 9:20. నా దేవుడైన యెహోవా ఎదుట
నా దేవుడైన యెహోవా ఎదుట అక్కడ మీరు గమనించండి ఆ మాట, నా పాపమును, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దానియేలులో ఏం పాపం ఉంది? అంతకుముందే సింహాల బోన్లో నుంచి రక్షించబడ్డాడు కదా. మీరు గమనించండి, ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎవరూ పరిశుద్ధులుగా ఎంచబడరు. నా పాపం నా జనం యొక్క పాపం. ఇది ప్రార్థన అంటే మొదటి నిర్వచనం దేవుని భారమును పంచుకొనుట. ఆ ఒక్క మాట నేను చాలా చెప్పుదును కానీ ఇప్పుడు సమయం చాలదు. ప్రార్థన అంటే రెండవ అర్థం చెప్తాను, రెండవ డెఫినేషన్. అందరు నా వైపు చూడండి. వన్ వే ట్రాఫిక్ లాగా అడుక్కోవటం కాదు ప్రార్థన అంటే. రెండవ అర్థం దేవుని ఉగ్రతను ఆపుట. అది చాలా కష్టమైంది. అహరోను ఏం చేస్తాడంటే చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడి ధూపం వేసినప్పుడు తెగులు అది ముఖ్యం. దేవసేవకుడా, ఈ దేశం యొక్క పాపములు ఒప్పుకొని ఉగ్రతను ఆపగలమా? మూడవది, ప్రార్థన అంటే అర్థం ఏంటో చెప్పిన, చాలా గొప్ప అర్థం నేను మీతో చెప్పిన. మూడవది, సాతాను శక్తులతో పోరాడుట, దురాత్మ సమూహములతో యుద్ధము చేయుట. నాలుగవది, ప్రార్థన అంటే అర్థం ఏంటో చెప్పిన, దేవుని సింహాసనమును కదిలించుట. ఐదవది, ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని స్వరమును వినుట, లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రార్థనలో మనం ఎక్కడున్నాం? ప్రార్థనలో మొదటిది ఆత్మ ప్రేరణ, రెండు ఆత్మ భారము. ఆ ఉచ్చరింప శక్యం కాని మూలుగులు ఉన్నాయంటారా నేటి సేవకునికి? కన్నీరు ఉందంటారా? మూలుగంటే అర్థం ఏంటి? భరించలేని నొప్పి. ఒక నొప్పి తట్టుకోలేనప్పుడు ఏం చేస్తుంది అన్నమాట, ఇంక ఏడవటానికి చేతకాక అది మూలుగు. ఉచ్చరింప శక్యం కాని మూలుగు ఈ రోజున దైవ సేవకునిలో ఉన్నదంటారా? దేవుని సేవకుడు డాక్టర్ బిల్లీ గ్రహం, ఆయన ఏ గదిలో ఉన్నాడో తెలుసుకోవాలంటే వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ వరండాలో నడుచుకుంటూ వెళితే ఏ గదిలో నుంచి మూలుగు నిలబడితే ఆ గదిలో బిల్లీ గ్రహం గారు ఉన్నట్టు లెక్కంట. హల్లెలూయా. అంత భయంకరంగా మూలిగేవాడు. ఈ భారతదేశం ఆ మేలుకో పుస్తకం చాలా తక్కువ ఖరీదు, అది మీరు తీసుకోండి. ఈరోజున ఎడ్వర్డ్ డి గ్రిఫిన్ అనే దైవ సేవకుని గురించి చదువుకున్నాను పొద్దున. గొడ్డలితో తలకాయ నరిగితే ఎంత బాధో అలా ఏడ్చేవాడంటే ప్రార్థనలో. అంత భయంకరమైన వేదనతో. ప్రియ సేవకుడా, ఆ బాధ, ఆ కన్నీరు మనకు ఉందా? ఆ మూలుగుందా? ప్రార్థనలో మూడు ఉండాలి. మొదటిది ప్రార్థన పరిశుద్ధాత్మ ప్రేరణ, రెండు పరిశుద్ధాత్మ భారము, మూడు పరిశుద్ధాత్మ చిత్తము. అది 27వ వచనంలో చూస్తాం. రోమా 8:27లో. ఏంటి? మనం ప్రార్థనలో మీరు ఒక మాట అడుగుతాను, చెప్పండి నాకు. మన చిత్తాన్ని దేవుణ్ణి చేయమంటామా, లేకపోతే దేవా నీ చిత్తం ఏంటని అడుగుతామా? మన చిత్తమే కదా. ప్రభా ఈ పని చేస్తున్నాను, నాకు సహాయం చేయి. మందిరం కడుతున్నాను అంటే నీ చిత్తం చేయాలన్నమాట దేవుడు. ఇది ఏమన్నా న్యాయమేనండి? ప్రభా నన్ను ఏం చేయమంటావని అడగగలమా? ఆ 7 అంశాలు మీకు బుక్ మార్క్ ఇవ్వబడింది, దాంట్లో ఉన్నాయి. ఈ రోజున ఏకత్వము లేదు. ఈ రోజున శరీరం ఎక్కువ పనిచేస్తుందంటారా, ఆత్మ ఎక్కువ పనిచేస్తుందంటారా? సంఘములో శరీర సంబంధులు ఎక్కువ ఉన్నారంటారా, ఆత్మ సంబంధులు ఎక్కువ ఉన్నారంటారా? బట్ వేర్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్? రూపాంతరం ఎక్కడ?
ఇది ఈ ప్రార్థన ఉద్యమం యొక్క ముఖ్య అంశం. మనం మీటింగ్స్ పెట్టుకున్నామనుకో, ఏర్పాట్ల కొరకు ఎక్కువ ప్రయాసపడతామా, ప్రార్థన ఎక్కువ చేస్తామా? మనం సాతానును బంధించట్లా ప్రార్థనలో. అందుకే దేవుని కార్యం జరగట్లా. ప్రార్థన అంటే బైండింగ్ ద సాటనిక్ యాక్టివిటీస్. సరే, నేను ఇక్కడ నేను వాక్యంలోకి వెళ్ళాల, నేను ఉపోద్ఘాతమే చెబుతూ ఉన్నానేమో అనిపిస్తుంది. ఒక్కడైనను కనపడలేదు. ఒక్కడు, నెహెమ్యా ఒక్కడు, ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగు చేయు ఒక్కడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు కొన్ని మాసములు నడుము కట్టుకొని ఉపవాసం ఉండిన ఒక్కడు, ప్రాకారములను దిట్టపరిచే ఒక్కడు. ప్రియ సేవకుడా, నీవు ఆ ఒక్కడిగా ఉండగలవా? దానియేలు గ్రంథం 5, 2 ఒక్కళ్ళ గురించి చెప్తాను. మొదటి ఒక్కడు నెహెమ్యా, రెండవ ఒక్కడు దానియేలు. దానియేలు గ్రంథం చూడండి, 5వ అధ్యాయంలో. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ. ఈ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. థ్యాంక్ యూ. 11వ వచనం, దానియేలు గ్రంథం 5:11. నీ రాజ్యములో ఒక మనుషుడు, దేవుని ఆత్మ కలిగిన ఒక్కడు. ఈ మధ్యాహ్నం వల్ల నా వర్తమానం, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే, చాలామంది ఉన్నారండి, మంచి మంచి గొప్ప నాయకులు ఉన్నారు, గ్రేట్ లీడర్స్, గొప్ప వాక్యోపదేశకులు ఉన్నారు, గొప్ప సంగీత కళాకారులు ఉన్నారు. అయితే దేవుని ఎదుట నిలబడే ఒక్కడివిగానే ఉండగలవు. నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడో తెలుసా? పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, దేవుని ఆత్మ కలవాడు. ఎ మ్యాన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను ఈ మధ్యాహ్నం వేళ దానియేలు యొక్క 3 ప్రార్థనలు ఊరికే చెప్తాను, అవుట్లైన్ చూడండి దయచేసి. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయంలో ఈ వచనం చదువుకున్నాం కదా, మొదటి వచనం చదివాము. 9వ అధ్యాయం మొదటి వచనం. పెద్దగా చదువునైనా. కల్దీల పైన రాజు అయిన గ్రంథముల వలన గ్రహించి తిని. చాలు, థ్యాంక్ యూ. చదువు, తర్వాత కూడా చదువు. చదువు. అంతటా నేను గోరిపట్ట కట్టుకొని గోరి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. చాలు, థ్యాంక్ యూ. దానియేలు యొక్క 3 ప్రార్థనలు చెప్తాను. దానియేలు యొక్క 3 ప్రార్థనలు, 3 great prayers. Daniel's 3 great prayers. మొదటి ప్రార్థన 6వ అధ్యాయం 10వ వచనములో ఉన్న ప్రార్థన. 6వ అధ్యాయం, ఎట్టి శాసనము సంతకము చేయబడిన ఇది మొదటి ప్రార్థన. ఈ ప్రార్థనకి ఇట్లా పేరు పెట్టండి,
బ్రతిమాలుకునే ప్రార్థన. ఈ ప్రార్థన 6వ అధ్యాయంలో ఉన్న ప్రార్థన ఏంటంటే దేవునిని దానియేలు బ్రతిమాలుకుంటున్నాడు. ఇంగ్లీష్లో నేను ఎట్లా అంటాను, ప్లీడింగ్ ప్రేయర్, బ్రతిమాలుకునే ప్రార్థన. ఓకే. 2వ ప్రార్థన 9వ అధ్యాయంలో ఉన్న ప్రార్థన. ఈ ప్రార్థనకి ఇట్లా పేరు పెట్టండి. దాని 9వ అధ్యాయంలో ఉన్న ప్రార్థన ఏంటంటే పశ్చాత్తాపడే ప్రార్థన, రిపెంటింగ్ ప్రేయర్, ప్రేయర్ ఆఫ్ రిపెంటింగ్. దెన్ 3వ ప్రార్థన 10వ అధ్యాయం 1వ వచనం. పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. ఈ 3వ ప్రార్థన ఏంటంటే పోరాడే ప్రార్థన, డిఫెండింగ్ ప్రేయర్, అపవాది శక్తులతో పోరాడే ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు గమనించండి. నేను నా యొక్క భారం ఏంటంటే మిమ్మలను కొంచెము వాక్య గ్రహింపులో కొంచెము ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళాలని. చూడండి దయచేసి 9వ అధ్యాయం మరలా చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం మరలా. నేను చదివిన వచనమే చాలాసార్లు చదివిస్తూ ఉంటాను, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆదియుడుగా అహష్వేరోషు యొక్క కుమారుడైన దారియావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి. గ్రంథముల వలన అందరు చెప్పండి, గ్రహించి తిని. చెప్పండి. నేను మీతో చెప్పన, దేవుని సేవకులారా, దేవుని సేవకురాండ్రులారా, దేవుని ప్రజలారా, ఈ రోజున మనిషికి లోపించింది ఏంటో తెలుసా? గ్రహింపు. గ్రహింపు లేదు, అండర్స్టాండింగ్ లేదు. గ్రహింపు అంటే అర్థం ఏంటో తెలుసా? గ్రహింపు అంటే సింపుల్గా గ్రహించటం అని అనుకుంటాం. దానికి కొంచెం లోతైన అర్థం. గ్రహింపు అంటే అర్థము మనోనేత్రాలు వెలిగించబడుట, అది అర్థం. హల్లెలూయా. ఓపెనింగ్ ఆఫ్ ఇన్నర్ ఐస్. నువ్వు గ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు వేరొక కోణంలోనికి వెళ్ళిపోతావు. ఇది గ్రహింపు. గ్రహింపులో ఇక్కడ దానియేలు గ్రంథంలో 4 లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్తాను. 4 రకాలైన గ్రహింపులు చెప్తాను. ఇది మీరు నోట్ చేసుకోండి. మొదటి గ్రహింపు 1వ అధ్యాయంలో చూస్తాం. దీన్ని ఏమన్నాను అంటే మొదటి అధ్యాయంలో ఉన్న గ్రహింపు జనరల్ అండర్స్టాండింగ్, సాధారణమైన గ్రహింపు. దానియేలు ఏం చేశాడంటే గ్రహించాడు. రాజుగారు భోజనం చేయటం అది దేవుని చిత్తము కాదని ఏం చేశాడు? గ్రహించాడు. అది అపవిత్రమైనదని గ్రహించాడు. ఇదేంటంటే జనరల్ అండర్స్టాండింగ్, సాధారణమైన గ్రహింపు. ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో గ్రహించుట, అది మొదటిది. ఇక్కడ చాలాసార్లు విశ్వాసి ఫెయిల్ అయిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని ఏం చేయట్లేదు, అపవిత్రమైన వాటిల్లోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల చాలా నష్టానికి గురి అవుతున్నాడు. మొదటిది జనరల్ అండర్స్టాండింగ్. రెండవది వాక్యపు గ్రహింపు, లేఖనముల గ్రహింపు. అది 9వ అధ్యాయంలో విషయం. ఏం గ్రహించాడు? 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని గ్రహించాడు. దేవుని యొక్క లేఖన నెరవేర్పు ముగింపులోకి వచ్చిందని గ్రహించాడు. ఇంకా ఇశ్రాయేలీల చెర విడుదల సమయం దగ్గరకు వచ్చిందని గ్రహించాడు. దేవుని కార్యం ఆలస్యం అవుతుందని గ్రహించాడు. ఈ గ్రహింపు నేటి సేవకునికి లేదు.
చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఈ వాక్య గ్రహింపు ఏం చేస్తుందంటే, అందరూ నాకు వెళ్ళి చూడండి, తలపైకి నిన్ను అసాధారణమైన భారములోకి నడిపిస్తుంది. ఇట్ విల్ లీడ్ యూ అన్ ఎక్స్ట్రాడినరీ బర్డెన్. ఎంత భారములోకి నడిపిస్తుందంటే నువ్వు తట్టుకోలేనంతగా ఏడుస్తావు, నువ్వు తట్టుకోలేనంతగా విలపిస్తావు. అది రెండవ గ్రహింపు. ఎంత ఏడుస్తున్నాడంటే చెప్పలేను. దానియేలు గోనె పట్టు కట్టుకున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు. అంతటి వృద్ధాప్యంలో ఈ 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి దానియేలుకి సుమారు 90 సంవత్సరాల వయసు ఉండవచ్చు అనే అభిప్రాయం. ఎందుకంటే ఒక 17 సంవత్సరాల వయసులో ఈ చెరలోకి వచ్చారనుకోండి, ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి 70 సంవత్సరాలు పూర్తయినాయి. 70 + 17 87. ఇంకా కొన్ని సంవత్సరాలు కలిపితే సుమారు 90 years అబోవ్ ఉంటాయని బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం. అంత వయసులో ఏం చేస్తున్నాడు దానియేలు? గోనె పట్టు కట్టుకొని, తల మీద ధూళి పోసుకొని ఇశ్రాయేలీయుల పాపముల గురించి పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని సేవకుడా, ఒకసారి నా వైపు చూస్తారా? మా పాపములే దేవా ఇశ్రాయేలీయులు విమోచింపబడకుండా ఉండటానికి కారణమని గ్రహించాను. మన జీవితంలో సమస్యలకు కారణం నా అవిధేయతలే గ్రహించేవారు. మన సంఘములో, మన కుటుంబంలో సమస్యలకు కారణం నా అవిధేయతను గ్రహించామా? ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్. ఆ గ్రహింపు నిన్ను కన్నీటిలోకి నడిపిస్తుంది. ఇది రెండవ గ్రహింపు. మొదటి గ్రహింపు జనరల్ అండర్స్టాండింగ్, 2 వాక్యపు గ్రహింపు, మూడవది ఇక మనం గ్రహించేది కాదు, దేవుడు గ్రహింప శక్తినిస్తాడు. సూపర్ నేచురల్ గ్రహింపు అంటే అసాధారణమైన గ్రహింపు. చూడండి దయచేసి, అది 9వ అధ్యాయంలోనే 23వ వచనం నుండి, అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను నేను గ్రహింప శక్తి ఇచ్చుటకు వచ్చేసి. ఇదేమిటి? ఇదేం గ్రహింపు? 70 వారముల మర్మము. 70 సంవత్సరాల చెర కాదు, 70 వారముల మర్మము ఉంది. నీ ప్రజల యొక్క విమోచన కొరకు దేవుడు 70 వారాలు నిర్ణయించాడు. ఇది సూపర్ న్యాచురల్ అండర్స్టాండింగ్. జరగబోయేదంతా చెప్తున్నాడు ఆయన. ప్రవచనాలు నెరవేర్పు చెప్తున్నాడు. చూడండి, మొదటి గ్రహింపులోకి వచ్చినప్పుడు దేవుడు రెండవ గ్రహింపిస్తాడు. రెండవ గ్రహింపులోకి వచ్చినప్పుడు మనం ప్రార్థించే వారంగా, కన్నీరు కార్చే వారంగా, మన ప్రజల యొక్క పాపములను ఒప్పుకునే వారంగా ఉన్నప్పుడు దెన్ థర్డ్ గ్రహింపు, అది యుగముల తర్వాత ఏం జరగబోతుంది దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 4వ గ్రహింపు, అది 10వ అధ్యాయం. 10వ అధ్యాయం మొదటి వచనంలో, పారసీక రాజు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే, దానియేలు దాన్ని గ్రహించెను. ఇది 4th అండర్స్టాండింగ్. ఇదేంటంటే ఇది ఏం చెప్పాలంటే జరగబోయే సంగతులను గూర్చినటువంటి గ్రహింపు. ఈ 9వ అధ్యాయంలోని 10వ అధ్యాయంలో ఒకలాగే ఉంటుంది, కానీ 9వ అధ్యాయంలో ఇంకా అనేక సంవత్సరాలు, యుగాల తర్వాత ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. ఇదేమో ఆకాశ మండలములో జరగబోయే భయంకరమైన యుద్ధమును గుర్చిన గ్రహింపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ గ్రహింపు కలిగిందో 21 దినాలు ఉపవాసం ఉంటున్నాడు, 21 days.
అంటే వాస్తవానికి దానియేలు 21 దినాలు ఉపవాసం లేడు. అంటే దాని అర్థం 21 దినాలు లెక్కబెట్టి ఉండలా. గాబ్రియేలు దూత వచ్చేంత వరకు ఆయన ఉపవాసం. అంటే గాబ్రియేలు దూత రావటానికి ఎన్ని రోజులు పట్టింది? అది అక్కడ విషయం. నువ్వు విజ్ఞాపన ఆరంభించిన మొదటి దినమనే నీ యొద్దకు వెళ్ళమని దేవుడు నాకు సెలవిచ్చాడు. కానీ 21 దినాలు ఎవరు ఆపేశారు? పారసీకుల రాజ్యాధిపతి సాతానుడు ఆపేశాడు. అక్కడ నాకు భలే కడుపు మండుద్ది. 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటను బట్టి నేను వచ్చితిని. నేను మాటను బట్టి వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. పారసీకుల రాజ్యాధిపతి. నాకు ఇక్కడ కడుపు మండిపోతుంది. అందరు తలల పైకి ఎత్తండి, నా వైపు చూడండి. పారసీకుల రాజ్యాధిపతి వాడెవడు? ఆ మహాదూత గాబ్రియేలు దూతను ఆటంకపరచడానికి వాడెవడు? వాడికి ఎంత పవర్ ఉందండి? దానియేలు గనక కంటిన్యూగా ప్రార్థన చేయకపోతే గాబ్రియేలు దూతకు జయం వచ్చేది కాదు, ఆయన వచ్చి ఉండేవాడు కాదు. నేను మీతో చెప్పిన ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పినాను. మీ కుటుంబంలో, మీ సంఘంలో అద్భుత కార్యాలు జరగాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు, కానీ ఇప్పటి వరకు జరగలేదు. కారణం ఏంటో తెలుసా? సాతానుడు అడ్డపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే జయం రాదు. నీ కుమారుడు వివాహం ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమే అవ్వాలి, కానీ ఇప్పుడు దాకా జరగలేదు. కారణం ఏంటో తెలుసా? అపవాది అడ్డుకుంటున్నాడు. డిడ్ యు అండర్స్టాండ్? కొంతమంది ఆఫీస్లో వాళ్ళకి రావాల్సిన డబ్బులు 10 లక్షలు ఎప్పుడో ఆఫీసర్ శాంక్షన్ చేసేసాడు, కానీ క్లర్క్ చెక్ రిలీజ్ చేయట్లే, అడ్డం పడుతున్నాడు. అపవాది అడ్డుకుంటున్నాడు. ఎందుకు? నువ్వు ప్రార్థన. నీ కుటుంబంలో ఎప్పుడో దేవుడు అద్భుత కార్యం చేయాల్సింది, ఇప్పటి వరకు జరగట్లే. కారణం ఏంటి? అపవాది అడ్డుకుంటున్నాడు. మీ ప్రార్థనా జీవితం సరిపట్ల, నీ జీవితంలో కన్నీరు లేదు. నీ జీవితంలో మొరపెట్టే అనుభవం లేదు. ఈ మధ్యాహ్నం వేళ మనం పరీక్షించుకున్నాం. ఈ 3వ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. అపవాదిని ఎదిరించే ప్రార్థన, పోరాడే ప్రార్థన. అప్పుడు గాబ్రియేలు దూత ఏమంటారో చూడండి. 10వ వచనం నుండి 10 నుంచి. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల పొంది నన్ను నిలవబెట్టి, దానియేలు నీకు బహు ప్రియుడు గనుక, దానియేలు నీవు బహుప్రియుడు గనుక నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణకుచూ నిలవబడితిని. కంటిన్యూ. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనే మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనుట ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఆ పారసీకుల రాజుల సముఖం నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతుల్లో మిఖాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతముందు నీ జనములకు సంభవింపబో ఈ సంగతి నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పాను. కంటిన్యూ. అతని మాట నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు ఉంచుకొని మౌనమైతి. అప్పుడు నరస్వరూపేకుడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిల్చున్న వారిని తిట్టండి. ఆ ఏలినవాడా, దర్శనముల వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలిన వారి దాసుడైన నేను నా ఏలిన వారి ఎదుట ఎలాగో మాట్లాడదు, నా బలము తొలగిపోయెను, ఊపిరి విడిలేకున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమగును గాక, ధైర్యం తెచ్చుకోము,
ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో వినగా నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచింది కనుక నా ఏలువాడమైన నీవు ఆజ్ఞేయమని చెప్పింది. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చిందో అది నీకు తెలిసింది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధం చేయడం మరలా పోయాను. నేను బయలుదేరి చుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. చూసారా? రాసింది నీతో చెప్పాను. చదవండి. మీ అధిపతియకు మిఖాయేలు గాక ఈ సంగతులను కూర్చిన పక్షముగా నిలువ తెగించిన వాడు ఒకడును లేడు. మిఖాయేలు దూత నిలబడ్డాడు. మీకు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, చాలా భయంకరం. మధ్యాకాశంలో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. నేను మీతో చెప్పిన చాలా భయంకరమైన దినాల్లో ఉన్నా. అపవాది శక్తులు సేవకుల్ని నాశనం చేయాలని వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. అపవాది శక్తులు ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నాడు తెలుసా? సేవకుల మధ్యలో సంఘాల్లో డివిజన్స్ తీసుకురావాలని వాడు, కుటుంబాల్లో డివిజన్స్ తీసుకురావాలని, ఇంకా చెప్పనా సేవకుల పిల్లలను నాశనం చేయాలని సాతానుడు భయంకరంగా ప్లాన్ వేస్తున్నాడు. నీవు ప్రార్థించకపోతే దేవుని కార్యాలు చూడలేవు. ఇది మూడవ ప్రార్థన, డిఫెండింగ్ ప్రేయర్. మొదటి ప్రార్థన ప్లీడింగ్ ప్రేయర్. చాలా టైం అయింది. బ్రతిమాలుకునే ప్రార్థన. రెండవ ప్రార్థన ఏం చెప్పాను? పశ్చాత్తాపడే ప్రార్థన. మూడవ ప్రార్థన పోరాడడం. మా యొక్క ప్రభునందు ప్రియమైన సేవకులారా, మా యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? సహోదరుడు జోషువా ఉన్నాడా? జోషువా మరి ఎక్కడికి వెళ్ళాడో? ఇక్కడున్న సేవకులందరూ కలిసి మీ మండలము, మీ జిల్లా కొరకు ప్రార్థన చేయాలి. అది మా ఉద్దేశం. దట్ ఈస్ our deepest desire. మీరేం చేస్తారో మాకు తెలియదు. ఈ ప్రాంతంలో దేవుని యొక్క కార్యం జరగటానికి సేవకులందరూ కలిసి కన్నీటితో ప్రార్థన చేయాలి. ఇక్కడ మీరు ఒక వేకప్ టీమ్గా ఫామ్ అయ్యి మొరపెట్టాలి. అది మా యొక్క ఉద్దేశం. సరే, ప్రియ సహోదరుడు దేవుని సేవకుడు జోషువా యవ్వనస్తుడి భారం తీసుకోవాలి. సరే, నేను ఇప్పుడు మళ్ళా ఈ మూడింటిని మీకు వివరిస్తాను. నేను అప్పుడే ముగించట్లా, మీరు అప్పుడే జిప్పులు వేస్తున్నారేమో. ఇప్పుడు కొంచెం చెప్పి ముగిస్తాను. ఒకసారి 10వ అధ్యాయం 6వ అధ్యాయం తీయండి, 10వ వచనం. ఇప్పుడు జోషువా కూర్చో. జోషువా నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇంకో కొద్ది నిమిషాలు చెప్పొచ్చండి? చెప్పుకోండి అంటారా? చూడండి, మీకు ఇది అర్థం కావాలి. అది నా బాధ. దయచేసి చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం. ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను.
ఆ మనుషులు గుంపు కూడి వచ్చి చదువు. దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను ప్రతిమాలుకొనుటయు చూసి. ఇప్పుడు చూడండి, దానియేలు 6వ అధ్యాయంలో ఏం ప్రార్థన చేస్తున్నాడు? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ డానియల్స్ ప్రేయర్? ప్రార్థన అంశం ఏంటి? భయంకరమైన శాసనం తయారైంది కదా, చాలా భయం. ఎవరైనా ఎవరి దగ్గరైనా ప్రార్థన చేసినట్లు తెలిస్తే ఏం చేస్తాడు రాజు? మాట్లాడండి. సింహాల బోన్లో వేస్తాడు. ఘోరమైన శాసనం. అలాంటి శాసనం జరిగినప్పుడు మనం ప్రార్థన చేస్తామా? మాట్లాడండి. చేయలేము, భయపడిపోతాం. మరి దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? వాట్ ఈస్ ద ప్రేయర్ పాయింట్ ఆఫ్ డానియల్? మీరు గమనించండి. దానియేలుని ప్రేమించే స్నేహితులు చాలామంది ఉన్నారంట బబులోను రాజ్యంలో. ఆయన హైయర్ ఆఫీషియల్ కదా, 3 ప్రధానుల్లో ఒక్కడు కదా. దానియేలుని ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ దేశంలో. వాళ్ళు దానియేలు దగ్గరికి వచ్చి, దానియేలు అన్న వందనాలన్నా, ప్లీజ్ అన్నా, ఒక్క 4 దినాలు ఓపిక పట్టన్నా, ప్రార్థన చేయబాకన్నా, అనవసరంగా నిన్ను చంపేస్తారన్నా, మేము అన్యాయం అయిపోతాం, ప్లీజ్ అన్నా అన్నాడంట. అంటే దానియేలు అన్నాడంట, నేను ప్రార్థన చేయకుండా ఉండలేను అన్నాడంట. సరే మళ్ళీ వచ్చన్నారంట. అన్న సరే ప్రార్థన చేస్తే చేసుకున్నావులే, మోకరించబాక పండుకొని చేసుకో అన్నాడంట. అప్పుడు దానియేలు అన్నాడంట, మోకరించకుండా నేను బ్రతకలేను, చావనన్నా చస్తా కానీ మోకరించకుండా ఉండలేను అన్నాడు. ఈ మనిషి వినడరా బాబు అని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారంట. వచ్చి దానియేలు అన్న ప్లీజ్ అన్న, సరే ప్రార్థన చేసుకుంటే చేసుకున్నావులే, మరి కిటికీలు తలుపులు అన్నీ లాక్ చేసుకొని బోల్ట్ పెట్టుకొని ప్రార్థన చేసుకో నేమన్నాగా. అంటే దానియేలు అన్నాడంట, యెరూషలేము దిక్కు చూడకుండా బ్రతకలేదు. ఇక వాళ్ళు అనుకున్నారంటే ఈ మనిషి వినడులే అని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఎందుకు దానియేలు కిటికీలు తెరిచి ఉండగా ప్రార్థిస్తున్నాడు? ఇది ప్రార్థనకు మూలం. ఎందుకంటే దేవుని వాగ్దానం ఏంటంటే, సొలొమోను మందిరం కట్టినప్పుడు, నీ ప్రజలు చెదిరిపోయినప్పుడు వారు యెరూషలేము తట్టు తిరిగి, దేవుని మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విని ఏం చేస్తానన్నాడు దేవుడు? సకల దేశముల నుండి వాళ్ళని అంటే ఏది ఎత్తి పట్టుకుంటున్నాడు అనమాట? పెద్దగా చెప్పండి, దేవుని వాగ్దానం. ఇది ఈ ప్రార్థన. 6వ అధ్యాయంలో ప్రార్థన ఏంటంటే ప్రేయర్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇంకో కొంచెం క్లియర్గా చెప్తాను, ప్రేయర్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తున్నాడు. మరి దైవ సేవకుడు ఎక్కడ నిలబడాలో తెలుసా? వాగ్దానమునకు ప్రజలకు మధ్య నిలబడాలట. హల్లెలూయా. దానియేలు అనేవాడంట, నేను చచ్చిపోయినా నా శవము దేవుని వాగ్దానం కొరకు బ్రిడ్జ్ అవుద్ది అనేవాడంట. అంత గొప్పవాడు. దేవా నీ వాగ్దానం నెరవేర్చు, అది ఆయన ప్రార్థన. బతిమాలుకునేవాడట. దానియేలు ఎట్లా ప్రార్థన చేస్తాడో ఎవరికి తెలుసంటే, దానియేలు మీద నేరం మోపినోడికి తెలుసంట. అప్పుడు కనుక సెల్ ఫోన్స్ ఉంటే చక్కగా వీడియో తీసే ఉండేవాళ్ళంట. సెల్ ఫోన్ లేదు. ఆయన ఏం చేశాడు? ఏమని బతిమలాడుకున్నాడు తెలుసా? దేవా 70 సంవత్సరాలు అయిందయ్యా, ఇంకా నెరవేరలేదయ్యా నీ వాగ్దానం. నెరవేరకపోవటానికి మొదటి కారణం మా పాపాలు అడ్డం వస్తున్నాయ్యా. అయ్యా మా పాపాలు అడ్డుగా ఉన్నాయ్యా. అది 2వ ప్రార్థన. చూడండి 9వ అధ్యాయం 19వ వచనం.
9:19. ప్రభువా ఆలకింపుము, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక ఆ. చెవి ఎక్కి నా మనవి చిత్తగించుము. అందరు నాతో చెప్పండి, ప్రభువా, ఇంకా పెద్దగా, ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక నా మనవి అంగీకరించుము. అందరు నాకెళ్ళి చూడండి. మరి దానియేలు చాలా గొప్ప జ్ఞానవంతుడు, దైవ జ్ఞానం గలవాడు. టైం చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథం యొక్క వాగ్దానాలు ఆయన చేతిలో ఉన్నాయి. 70 సంవత్సరాలు నెరవేరింది, కానీ వాగ్దానం నెరవేరట్లా. ఎందుకని? మీకు చిన్న ప్రశ్న అడుగుతాను. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఎంతకాలం చెరలో ఉండాలని చెప్పాడు? పెద్దగా చెప్పండి. కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఎందుకున్నారు? వై 30 years డిలే? చెప్పండి అయ్యా. మోషే ఆలస్యం చేశాడు అని కొంతమంది, మోషే యొక్క విధేయతలో లోపం వలన. అర్థమైపోయింది దానియేలుకి, దేవా టైం అయిపోతుంది, 70 సంవత్సరాలు దాటిపోయినాయి, ఎప్పుడో నెరవేర్చవలసిన ప్రామిస్ నెరవేరలేదయ్యా, దానికి కారణం మా పాపాలయ్యా. ఒప్పుకుంటున్నాడు. దేవా ఆలస్యం చేయొద్దయ్యా, దేవా ఆలస్యం మేము ఇక్కడే చచ్చిపోతావేమో, నేను మొద్దునైపోయానయ్యా, నీ పట్టణాన్ని, నీ మందిరాన్ని చూడకుండా చచ్చిపోతానేమో. అది దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నాయా? దేవుడు అన్నాడు చాలా వాగ్దానాలు ఉన్నాయి, ఈ వాగ్దానాలు స్వతంత్రించుకున్నామా సేవకుడా? నీ ఇంటి వారు రక్షణ పొందుతారన్నాడు. నువ్వు అడుగుమో, నువ్వేది అడిగితే అది ఇస్తానన్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు. అడుగుము, జనములు నీకు సొత్తుగా ఇస్తానన్నాడు. వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అగునన్నాడు. ఈ వాగ్దానాలు ఏమైనాయి? వై వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్? ఈ వాగ్దానాలు అడ్డుకుంటున్నాయి ఏంటి? నీ అవిధేయతలు కావా? బతిమాలుకుంటున్నాడు. అది మొదటి ప్రార్థన. ఇంకా అర్థమైపోయింది, 70 సంవత్సరాలు అయిపోయినాయి దేవా, 70 సంవత్సరాలు అయిపోయింది, లెక్క పెట్టుకుంటున్నాడు. 1 2 3 4 7 70 years కంప్లీట్, ఇంకా నెరవేరలేదయ్యా. ఎందుకు నెరవేరలేదు దేవా? ఎందుకు మీ యొక్క ఆత్మ కుమ్మరింపును మేము చూడలేకపోయాం? ప్రియ సేవకుడా, దేవుని లేఖన మర్మములు గ్రహించగలవా? దేవుని లేఖనములు గ్రహించే గ్రహింపు జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించాడా? చాలాసార్లు శరీర సంబంధమైన గ్రహింపు మనకుంటుంది. డూ వీ హ్యావ్ ద స్పిరిచువల్ అండర్స్టాండింగ్? ఇంకా అపవాది శక్తుల యొక్క పరిస్థితులు గ్రహించగలవా? 10వ అధ్యాయంలో గ్రహించాడు. భయంకరమైన యుద్ధము, ప్రియ బిడ్డలారా, భయంకరమైన యుద్ధము మధ్యాకాశంలో జరుగుతుంది. మీకు తెలుసా? అపవాది శక్తులకు దేవుని దూతలకు ఘోరమైన యుద్ధం. నేను మీతో చెప్పిన, కొంచెం నన్ను క్షమించి నాకు జవాబు చెప్తారా? విగ్రహారాధన చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారంటారా? మన సంఘాలు, మన సేవకులు ఉపవాస ప్రార్థనలో మనం యాక్టివ్గా ఉన్నామంటారా? ఎవరు గెలుస్తున్నారు? ఎటుపోతుంది ఈ దేశం? వేర్ ఆర్ వి? దైవ సేవకుడా, ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే తన పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలీల పాపాలు ఒప్పుకుంటున్నాడు. 20వ వచనంకి రండి, దానియేలు 9:20. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఆ గ్రహింపులోనికి వచ్చేసి
దేవా మా పాపములు అడ్డంగా వస్తున్నాయ్యా, అందుకే మేము ఉజ్జీవమును చూడలేకపోతున్నాం. ఈ ప్రార్థన ఉద్యమం యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఉజ్జీవాన్ని చూడాలి. ఎమోషనల్ ఉజ్జీవం కాదు, ఉద్రేకపూరితం. మన పితరుల దినాల్లో వచ్చిన ఉజ్జీవం, మనుషులందరూ తమ పాపములు ఒప్పుకొని దేవునితో సమాధానపడే ఉజ్జీవం. ఎఫెసు పట్టణంలో వచ్చిన ఉజ్జీవము, భూత వైద్యులందరూ తమ పుస్తకాలన్నీ రోడ్డు మీద తీసుకొచ్చి పడేసి కాల్చివేసేటువంటి ఉజ్జీవం. మనం గ్రహించగలవా? నువ్వు గ్రహిస్తే నీవు దీనుడు అవుతావు. గోనె పట్టు కట్టుకుంటావు, మనలో కన్నీళ్ళు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కడి కోసం వెతుకుతున్నాడు దేవుడు. బండ సందుల్లో నిలబడే ఒక్కడు సేవకుని నీ సందుల గురించి ధ్యానం చేస్తున్నాడు. సొంత అన్నదమ్ముల మధ్యలో ద్వేషాలు, సమాధానం లేదు. సొంత బంధువుల మధ్యలో భయంకరమైన సందులు, సేవకునికి మధ్యలో సందు, సమాధానం లేదు. ఈ సందులో నిలబడగలవా? సమాధానము కొరకు కన్నీరు కార్చగలవా ప్రియ బిడ్డ? ఈ మధ్యాహ్నం వేళ అత్యంత ప్రియమైనటువంటి దేవుని సేవకుడా, సేవకురాలా, దేవుడు కోరుకున్న వ్యక్తివిగా నీవు ఉండగలవా? దేవుడు ఆశించే దైవజనుడుగా నీవు ఉండగలవా? ఈ ప్రజల కొరకు, వీరి పాపముల కొరకు అంగలార్చే దైవ సేవకుడుగా ఉండగలవా? పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును జరిగించుటకు ఆయన వాడుకునే సాధనముగా నువ్వు నిలబడగలవా? మనలో చాలా జ్ఞానం ఉండొచ్చు, మనలో చాలా తలాంతులు ఉండొచ్చు, అయితే వాటిని ఆయన అడగట్లేదు. భారం కలిగిన దైవజనుడు కావాలని అడుగుతున్నాడు. ఎజ్రా ఒక్కడు నిలబడ్డాడు, మూడో ఒక్కడు ఎజ్రా తన పాపమును, తన ప్రజల యొక్క పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఎజ్రా గ్రంథం 10:1 చూడండి. ఇది చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట ఒక్క దైవ సేవకుడు ఒక్కడు పాపం ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడు. ఎజ్రా ప్రసంగం వలన ఇశ్రాయేలు రక్షించబడలేదు. ఎప్పుడైతే ఎజ్రా ప్రజల పాపాలు ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడు, మిక్కిలి గొప్ప సమూహం, ప్రజలందరూ వస్తున్నారు, బహుగా ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు, గొప్ప ఉజ్జీవం. ఈ మధ్యాహ్నం వేళ ప్రియ సేవకుడా, నీవు ఒక్కడిగా ఉండగలవా? ఒక్కడిగా నిలబడగలవా? దేవుడు ఆశించే ఒక్కడు. పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునే ఒక్కడిగా నేను నిలబెట్టి ఆయన తన గొప్ప కార్యమును చేయునుగాక. దేవుని భారమును, దేవుని చిత్తమును గ్రహించే సేవకులుగా దేవుడు మనల్ని మలుచునుగాక. దేవుని భారంతో నింపబడే సేవకులుగా దేవుడు మనల్ని చేయునుగాక. మధ్యాహ్నం వేళ ప్రభుకు సమర్పించుకుందామా? తనలు వంచండి, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆశించే ఆ సేవకుడిగా నేను ఉంటాను. దేవుడు ఆశించే సేవకురాలుగా నేను ఉంటాను. దేవుడు ఆశించే సాధనముగా నేను ఉంటానని చెప్పడానికి మీకు ఇష్టమైతే దయచేసి లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందామా? మీకు ఇవ్వబడిన బ్లెస్ కార్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి 20 మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే రోజు గొప్ప కార్యం మనం చూడగలం.
దయచేసి మీరు దాన్ని ఉపయోగించడం మర్చిపోవద్దు.